నించుంటే ఆ శ్రీనివాసు, కూర్చుంటే ఆ శ్రీనివాసు, కళ్ళు మూసినా తెరిచినా ఆ శ్రీనివాసే. వాళ్ళు లేకుండా నేను బ్రతకలేనయ్యా. అవునమ్మా, కష్టమే. ఎంత డబ్బైనా సరే వాళ్ళనొప్పించి ఆ బాబుని మనం దత్తత చేసుకుందామయ్యా. అమ్మా, మీ నాన్నగారు ఓట్లు కొన్నట్లు మీరు బిడ్డను కొనాలంటే అవుతుందా? మీరెంత ఇచ్చినా సరే పేరు డబ్బు సంపాదించే కుర్రాన్ని ఇవ్వటానికి ఒప్పుకుంటుందా తల్లి? ఒప్పుకోవాలయ్యా పాపం. ఒప్పుకుంటుందమ్మా. అయితే మీరు కాస్త తెలివిగా నడుచుకోవాలంతే. నడకింకరమయ్యా, పరిగెత్తి పాలు తాగమన్నా తాగుతాను. ఏం చేయాలో చెప్పు. ముందర ఆ కుటుంబంతో స్నేహం కలిపి ఆ ఇంటికి వస్తూ పోతూ ఆ కుర్రాన్ని మచ్చికి చేసుకోవాలి. ఎంత ఇరుగు పొరుగు వారైనా వచ్చిపోతుంటేనే స్నేహం కలిసేది. రండమ్మా. బాబు, అమ్మగారు ఉన్నారా? కూర్చోండమ్మా. నీకోసమే వచ్చారు బాబు. ఇక నుంచి నీ ప్రోగ్రాంలు అవి ఈ వీడియో చూస్తారా? మీరింత శ్రమ తీసుకుంటున్నందుకు చాలా సంతోషం. అవ్వా అవ్వా, వీరికి అలాంటివి శ్రమ కానే కాదు. అసలు కళాకారుల్లో ఉన్న కళను గుర్తించి అది పరానికి ఈహానికి కూడా ఎలా ఉపయోగపడుతుందో చూడటమే వీరి వృత్తి. నారాయణమూర్తి గారిని ఈ స్థితికి తీసుకురావటానికి కూడా పాంచాలి గారే కారణం. మన చిన్నబాబు వారి దగ్గర కొంతకాలం సంగీతం నేర్చుకుంటే మంచిది. ఏం రామదాసు? చాలా మంచి ఆలోచనమ్మా. చిన్నబాబు మూలంగానైనా మళ్ళీ ఆయన మనసు సంగీతం మీదకి మళ్ళుతుంది, ఆయన ఆరోగ్యము కుదుటపడుతుంది. ఏం పాంచాలమ్మ గారు? నిజమే, నేను చెబుతానండి. ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు. ఆ బాబు భవిష్యత్తు మాత్రం నాకు వదిలిపెట్టండి. అవ్వా అవ్వా, అందుకే కదా ఈ చిరంజీవిని తీసుకుని ఈ ఊరు వస్తా. వస్తా బాబు, రేపటి నుంచి పొద్దున్నే ఇంటికి వచ్చేసాయి. అలాగేనండి. ఏమిటి? చిన్నబాబు గారంటే ప్రాణం వదిలేస్తున్నారు. మరి మా అమ్మగారు కూడా వదిలేస్తున్నారే? ఒక్క ప్రాణం కాదు, పంచ ప్రాణాలు. బాబు శ్రీను, రండమ్మా. చూడన్నా, ఆవిడతో స్నేహం అంత మంచిది కాదు, తప్పు. ఆవిడ అవి ఇవి అని ఆశ పెడుతుంది. వాటన్నిటికీ మనం లొంగిపోకూడదు. ఏనన్నా, ఇవన్నీ నీకే. అమ్మగారెక్కడా? చెప్పాను కదమ్మా, ఆవిడ భర్త ఏడాది తిరగకుండానే మరో ఆడదాని వల్ల పడిపోయాడు. అందుకని తన దురదృష్టం మరో ఆడదానికి అంటకూడదని పాపం ఎదటపడి మాట్లాడదు. అయితే ఇక్కడి నుంచే మాట్లాడదాం. కాస్త సామరస్యంగా మాట్లాడమ్మా. నమస్కారం పెట్టే మాట్లాడదాం. పని జరగాలి కదా. అవును కదా అమ్మా. మాజీ ఎమ్మెల్యే గారి అమ్మాయి గారు వచ్చారు, గిరిజి గారని. అవును, ఆ రోజు బాబు కచేరీకి వచ్చి బహుమతి చదివించారు. వారేనమ్మా. అదేం బహుమతి అండి, నా బొంద. అసలు బాబుకి నిలువున బంగారపు తొడుగు వేయించాలి. ఏనన్నా? సిగ్గండి. మీ వారు ఇప్పుడు కూడా ఇంకా సంగీత సాధన చేస్తున్నారా? ఎక్కడమ్మా, వారికి ఏరక్ కాంట్రాక్ట్లు వాడుతూ. నీ మొహం నువ్వెక్కడ చూసావు? రోజు చీకటితో లేచి ఓ గంటైనా సాధన చేస్తుంటారు. అయితే అలాగే మా బాబుకు కూడా కొంచెం నేర్పమనండి. ఏ హనుమాన్లు? ఎంత మాట, అంతకన్నానా? ఈ మాట మా వారు వింటే ఎంతో పొంగిపోతారు. ఏ హనుమాన్లు? అవునమ్మా. అయితే బాబుని మన ఇంటికి తీసుకెళ్దాం. అలాగేనమ్మా. రా బాబు. మంచి రోజు చూసి నేనే పంపిస్తాలేండి. అలాగేనమ్మా. అలాగేనండి, వస్తాను నాన్న. అమ్మా, పెద్ద బాబాయ్ దగ్గర కూడా ఎందుకు పంపిస్తున్నావు? వాళ్ళ ముగ్గురు అన్న తమ్ములు నీ ద్వారా సంగీతానికి దగ్గర కావాలి. తాతయ్య గారి ఆశయం ఏమిటో మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి. లేచి తొందరగా రెడీ అవ్వండి, శ్రీనివాస్ వస్తున్నాడు. వాడెందుకు పొద్దున్నే? సందా కోసమా? సందాలు తీసుకుని బ్రతకాల్సిన కర్మ వాళ్ళకేం పట్టలేదు. మీ దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వస్తున్నాడండి. నా దగ్గర ఏముంది బాబు నేర్చుకోవడానికి? అదేంటి సార్, మీ పక్కన కూర్చోవటమే ఎంతో అదృష్టం. శ్రీకరం సింధుదార్భఫలదం శ్రీగణనాథం భజామ్యహం. సీను, సీను, తీసుకొచ్చి కూర్చోబెట్టు.
సీను, రండి. మీ పెద్దవాళ్ళు ఎవరు లేరా బాబు? మీ నాన్నగారు, మీ అమ్మగారు? మా అమ్మగారు ఉన్నారు, నాన్నగారు మాత్రం మా దగ్గర ఉండటం లేదు. ఓహో. కూర్చోండి. మీ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉందండి. అంతా మీ ఆశీర్వచనం. బాబు, ఆవిడేనా మీ అమ్మ? అవునండి, పిలవమంటారా? అక్కర్లేదు. బాగా పరిచయమైన గొంతులా ఉంటే ఏదో అనిపించింది. అదే, ఆ రోజు నా కచేరీకి మైక్ లో మాట్లాడినప్పుడు విన్నారుగా, అందుకే తెలిసినట్టు అనిపిస్తోందేమో. అంతే కావచ్చు. చూడండి, ఈ కుర్రాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుంటే ఉపయోగం ఉంటుందని వాళ్ళు వీళ్ళు ప్రయత్నం చేస్తారు. క్షమించాలి, మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. ఏం లేదు, ఇతని భవిష్యత్ అంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని డబ్బెరబెట్టి ఏ 10 ఏళ్లకు అగ్రిమెంట్లు రాయిస్తారు, సంతకాలు పెట్టమంటారు. అలా పెట్టద్దంటారా? మీ అవసరాలు పరిస్థితులు నాకు తెలియవు. మీ అయిన వాళ్లతో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మాకైన వాళ్ళంటూ ఎవరూ లేరు. మీరే అయిన వాళ్ళనుకుని ఏం చేయమంటారో చెప్పండి. వద్దనే అంటాను, వస్తాను. మీకు నిద్రాభంగం కలిగించినందుకు క్షమించండి. ఎంత మాట! ఏదో పితృవాత్సల్యంతో మీరొచ్చి చెప్పారు. మీకు మేమే కృతజ్ఞతలు చెప్పాలి. బాబు, వారికి నమస్కారం చేయి. దీర్ఘాయుష్మాన్ భవ. బాబు శ్రీను, బాగున్నావా? నమస్కారం అండి. నమస్కారం అండి. చూడండి, కలిసి వచ్చే రోజు వస్తే ముహూర్తం కూడా ఎలా కుదురుతుందో. మీరు పూజ చేసిన ఆ చేత్తోనే బాబుకి అగ్రిమెంట్ కూడా చేస్తున్నారంటే అది ఎంత శుభప్రదమో ఆలోచించండి. ఏం మేనేజర్ గారు? అసలు మీ దృష్టి బాబు మీద పడ్డ రోజే అతని యోగం మారిపోయింది అనుకోండి. అగ్రిమెంట్లు సంతకాలు ఎందుకులేండి, మీ అభిమానం ఉంటే చాలదు. అలా కాదు, మీకు తెలియాలి, నమ్మకం కుదరాలి. 10 సంవత్సరాల వరకు అబ్బాయి గురించి మీకేం దిగులు లేదమ్మా. ప్రోగ్రామ్స్ ఉన్నా లేకపోయినా నెలకు 1000 రూపాయలు ఇచ్చేట్టు, అలాగే ప్రతి సంవత్సరం పెంచుతూ పోయేట్టు ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. కానీ మీ ఇంట్లో ఉంటున్నారే, వారితో కూడా మీకు ఇలాంటి అగ్రిమెంటే ఏదో ఉందట. ఉన్నా దానికి దీనికి సంబంధం ఉండదండి. కానీ ఆయనకి బాబుకి సంబంధం ఉందిగా, అదే ఈ అగ్రిమెంట్ల ద్వారా. రేపు ఇంట్లో ఉన్న ఆయన వదిలేసి ప్రోగ్రాంలన్నీ బాబుకే ఏర్పాటు చేస్తుంటే ఆయన ఊరుకుంటారా? నిలదీసి అడగరు. ఆయన అలా అడిగేవారు కారులేండి, మీకు ఆ భయం అక్కర్లేదు. అయినా వారు ఇదివరకులా పాడలేకపో సారీ, మీరు అగ్రిమెంట్ల మీద నిర్భయంగా సంతకం పెట్టచ్చు. మీరేమో భయం లేదంటున్నారు, కానీ పెట్టడం మంచిది కాదని ఆయన అంటున్నారు. ఆయన మీతో అగ్రిమెంట్ విషయం చెప్పారా? ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆయన మీ ఇంట్లో ఉండటం మాకంత శ్రేయస్కరం కాదు. ఆయనకు మీకు పూర్తిగా ఏ సంబంధం లేదని తెలిసిన రోజున మాకు నమ్మకం కుదురుతుంది. బాబు భవిష్యత్తుతో పాటు నా జీవితము కుదుటపడుతుంది. ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టదని నువ్వు వాళ్ళకి చెప్పావా? అవును. ఏ, ఎందుకు చెప్పావు? ఆ కుర్రాడికి ఎంతో భవిష్యత్తు ఉంది కనుక, దాని మీద నీ నీడపట్టం ఇష్టం లేదు కనుక. నా నీడకొచ్చి నువ్వేం నష్టపోలేదే? నష్టమే పోయాను, లాభమే పొందాను. గతాన్ని తవ్వుకోవడం అనవసరం. నువ్వు మాత్రం ఆ పసివాణ్ణి ఉక్కు సంకెళ్లలో బిగించడం నాకిష్టం లేదు. అవును, ఇప్పుడు అన్ని సంకెళ్ళలాగే కనిపిస్తాయి. నిన్ను 10 మందిలో నిలబెట్టి నీ పేరు ప్రఖ్యాతుల కోసం నేను పాటుపడకపోతే నువ్వే స్థితిలో ఉండేవాడివో ఒక్కసారి ఊహించుకో. ఇలా మాత్రం ఉండేవాణ్ణి కాదేమో. ఇంకెలా ఉండేవాడివి? ముష్టెత్తుకునేవాడివా? ఈ పడుపు కూడా తినడం కంటే సంగీతాన్ని నమ్ముకుని ముష్టెత్తుకు బ్రతికినా కాస్త మనశ్శాంతి ఉండేది. ఆహా, కేవలం సంగీతాన్ని చూసి ముష్టి వేయడానికి ఇవే త్యాగేగ రోజులు కావు. నీ సంగీతాన్ని బ్రతికించి తెలివిగా ప్రజలకు అందించింది నేను, అది మర్చిపోకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అజరామరమైన సంగీతాన్ని మనలాంటి తుచ్చులు బ్రతికించక్కర్లేదు. ఎవరు తుచ్చులో అర్థం అవుతోంది. ఎందుకు ఆ కుర్రాడి మీద అంత శ్రద్ధ చూపిస్తున్నావో ఇప్పుడు తెలుస్తోంది. నా మీద మోజు తీరింది కనుక పక్కదారులు తొక్కాలని చూస్తున్నావు.
ఏ ఆసరాలేని ఆమెను బుట్టలో వేసుకుని నియమాలు తప్పినా నీతి ఇంకా మర్చిపోలేదు. ఇంకో మాట నావంటే చంపేస్తాను. జాగ్రత్త. ఇన్నేళ్లు ఈ పంచనున్నాను. అందులో నీ స్వార్థం, నా బలహీనత రెండూ ఉన్నాయి. నిన్నెంత అసహించుకున్నా ఈ రోజు నా వ్యక్తిత్వాన్ని గుర్తు చేసినందుకు థ్యాంక్స్. సీను, నువ్వు అర్జెంటుగా వెళ్ళి రామదాసుని తీసుకురా. అలాగేనమ్మా. అడుగు బాబు, అక్కడే ఉన్నారు. సీను, నువ్వేంటి బాబు ఇలా వచ్చావు? మీరొక్కరే ఉన్నారని. అందుకు నువ్వేం చేస్తావు? మా ఇంటికి తీసుకెళ్తారండి సార్. నేనెక్కడికి రాలేను బాబు. రామదాసు రిక్షా తీసుకొచ్చా, దాంట్లో ఎక్కువ వెళ్దాం. రామదాసు రా, వస్తున్నారు. అది కాదు బాబు. మా అమ్మ మీకోసం వంట కూడా చేసింది. రండి రండి సార్, రండి. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, కాళ్ళు కడుక్కోటానికి నీళ్లు ఇవ్వు బాబు. క్షమించండి, నేను ఇక్కడ ఉండటానికి రాలేదు. మీ ఆతిథ్యం ఎందుకు తీసుకోలేకపోతున్నానో బాబుకు చెప్పిన అర్థం కాదని నేనే వచ్చాను. మీ అనుమానం నాకు అర్థమైంది. దేవుడి గుళ్ళోకి వెళ్ళి తలుపేసుకున్నా ఆ దేవుడితోనే సంబంధం అంటగట్టే జనం. వాళ్ళకి జడవాల్సిన అవసరం లేదు. బాబుకి విద్య నేర్పే గురువుగా మీరిక్కడ ఉండటం తప్పులేదు. కాళ్ళు కడుక్కోండి, వడ్డిస్తాను. కడుక్కోండి. నువ్వు చాలా అదృష్టవంతుడి బాబు. ఎందుకని సార్? నీ కడుపు చూసి అన్నం పెట్టి చల్లని అమ్ముంది. కడుపు నిండా చదువు చెప్పడానికి మీరు ఉన్నారు కదా సార్. నాదేముంది బాబు, ఈ రోజుండి రేపు వెళ్ళిపోయేవాణ్ణి. మా అమ్మగారు మమ్మల్ని పంపిస్తేగా మీరు వెళ్ళేది. ఇలా శాసించే వాళ్ళుంటే నా జీవితం ఎప్పుడో బాగుపడేది.